నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే. సార్, మనకి చాంపియన్ మూవీ శ్రీకాంత్ తనయుడు శ్రీకాంత్ ఎలా అయితే సినిమాలతో మెప్పించారో, మరి రోషన్ కూడాను చక్కగా సినిమాలో చాలా స్మార్ట్ లుక్ ఉంది. అలాగే స్టోరీ నెరేషన్ కూడా చాలా బాగుంది అని అంటూ ఉన్నారు. అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. సో అలాగే శంబాలా మూవీ గురించి కూడా, సో ఈ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంకా ఎంత రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది అని అంటారు? అంటే ఇక్కడ శ్రీకాంత్ కొడుకు రోషన్ రెండో పిక్చర్ స్టెప్ వేయడం మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి స్టెప్ వేశాడు. శ్రీకాంత్ కి హీరోగా స్టార్డమ్ ఇచ్చిన పిక్చర్ పెళ్లి సందడితో శ్రీకాంత్ కొడుకు ఎంటర్ అయినప్పుడు కూడా ఆయన పట్ల అది ప్లస్ పాయింట్ అవ్వలేదు, సరిగ్గా కొంచెం డిసప్పాయింట్ చేసింది. కాదంటే రోషన్ పక్కన యాక్ట్ చేసినటువంటి శ్రీలీల మాత్రం దూసుకుపోయింది అన్నమాట హీరోయిన్ గా. ఈ సినిమాలో కూడా ఈ రోషన్ పక్కన యాక్ట్ చేస్తున్న హీరోయిన్ ఆ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి పరిశ్రమల్లో. చాలా బాగుంది కూడా, మలయాళం ఆర్టిస్ట్ ఆవిడ. అంటే ఎస్పెషల్లీ ఇది అశ్విని దత్ గారి తాలూకు కంపెనీ కనుక అక్కడ అన్ని కూడా సిస్టమేటిక్ గా సినిమాటిక్ గా డిసిప్లిన్డ్ గా జరుగుతాయి, ఆర్గనైజ్డ్ గా ఉంటాయి అన్ని కార్యక్రమాలు. అశ్విని దత్ కూతుర్లు ప్రొడక్షన్ హ్యాండిల్ చేసే విధానం కానీ, పబ్లిసిటీ ఇచ్చుకునే విధానం కానీ, తర్వాత స్టోరీ పట్ల కథనం పట్ల అశ్విని దత్ గారు మిగతా టీము తీసుకున్న జాగ్రత్తలు కానీ ఆ సినిమాని మీకు ఇటువంటి యాక్చువల్గా ఇప్పుడు ఎలా ఉందంటే, ఓ సినిమా మార్కెట్లోకి వస్తుంటే ఆ మార్కెట్ ఏమవుతుందనేటువంటి భయంతో ఉన్నారన్నమాట అంతా. ఆ సినిమా చూసి బాగుంది అన్నంత వరకు ఒక భయంగానే ఉన్నారు ప్రొడ్యూసర్లు. అటువంటి పరిస్థితుల్లో చాంపియన్ సినిమా రావడం, ఆ చాంపియన్ సినిమాకేమో 4.75 crores ఫస్ట్ డే కలెక్షన్స్ రావడం, అది విశేషించి చెప్పదగ్గ ఒక వార్త అన్నమాట. డెఫినెట్గా బెస్ట్ ఆఫ్ లక్ టు రోషన్ తాలూకు ఇన్నర్ అర్జే, అంటే ఆయన తాలూకు ఒక కళాత్మకమైన సృష్టికి ఆ దాహం కొంతవరకు తీర్చిందని చెప్పాలి. బాగా టెన్షన్ పడ్డాడు శ్రీకాంత్. ఆ కొడుకు నా పిక్చర్ల కంటే మా అబ్బాయి పిక్చర్కి బాగా టెన్షన్గా ఉందండి అని చెప్పుకుంటూ ఆయన 4 సందర్భాల్లో షివర్ అయ్యాడు. కానీ అటువంటిది శ్రీకాంత్ కూడా హ్యాపీగా ఉండొచ్చు, రోషన్ కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఎవరైనా సరే ఇక హ్యాపీగా హాలీవుడ్ హీరోలా ఉన్నాడండి ఆయన. రోషన్ చాలా బాగున్నాడు. ఆ మాట నాగార్జున చెప్పాడు, మిగతా వాళ్ళు కూడా ఆయన్ని ఆ విధంగానే ప్రశంసించారు అన్నమాట. కనుక లవర్ బాయ్ క్యారెక్టర్లు ఏవైనా వేయాలంటే ముందు ప్రిఫరెన్స్ మా రోషన్కే ఇస్తారు. అటువంటి కరిస్మా ఆయనలో ఉంది. కనుక బెస్ట్ ఆఫ్ లక్ టు చాంపియన్ అండి, బెస్ట్ ఆఫ్ లక్ టు అశ్విని దత్ ప్రొడక్షన్స్. అది డెఫినెట్ గా ఆ సినిమా చాలా బాగుంది. రెండవది ఏంటంటే, ఒక ఆల్మోస్ట్ ఒక 10 years 11 years అనుకుంటాను, 11 years తర్వాత వచ్చినటువంటి ఆది, ఆయన ఈ మధ్యకాలంలో పేరు మార్చుకున్నాడు, ఆది సాయి కుమార్ అని మార్చుకున్నాడు. ఆ మార్చుకున్న పేరు కలిసి వచ్చిందో ఏమో మరి తెలీదు, కానీ మొత్తానికి శంబాలా పిక్చర్ కూడా జనం దృష్టిలో పడింది. సినిమా కూడా బాగుంది, బాగా తీశారు, కథలో కొత్తదనం ఉంది అని చెప్పారు. అది కూడా 3.13 crores ఎంత అది కలెక్ట్ వసూలు చేసేది. అంటే చిన్న పిక్చర్లో 2వ స్థానంలో నిల్చుందన్నమాట. ఒక రోజుకి అంత కలెక్షన్ వసూలు చేయడం అన్నది ఆంధ్రాలో చిన్న విషయం కాదు కదా. అది డెఫినెట్ గా వెరీ గుడ్ సక్సెస్ మనం భావించవచ్చు. 3వ పిక్చర్ గా మనం దండోరా చెప్పుకోవచ్చు. దండోరా పిక్చరు, దాంట్లో శివాజీ చాలా లీడ్ రోల్ చేశాడు, చాలా బాగా చేశాడు. మిగతా కథ అంతా బాగుంది, సినిమా కథనం కూడా బాగుంది అనేటువంటి వార్తలు వచ్చాయి. ఆ సినిమాకి వెళ్తున్న జనాలు కూడా ఉన్నారు, వెళ్ళిన జనాలు ఎవరు కూడా డిసప్పాయింట్ అవుట్ ఉండేది. ఇది దీనికి ప్లస్ పాయింట్ గా మిగిలింది. ఈ సినిమా కూడా కొన్ని రోజులు నడిచే అవకాశం ఉంది. అది కూడా హారర్ మూవీ కనుక డెఫినెట్ గా యువతకి బాగా నచ్చుతుంది, నచ్చే విధంగా సినిమా తీశాడు. ఈ 4 సినిమాల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
సినిమా మేకింగ్కి 100 కోట్లు అవసరం లేదు, కేవలం 10 కోట్లతో సినిమా తీసి కూడా 50 కోట్లు కలెక్షన్ తెచ్చుకోవచ్చు అనేటువంటి సత్యాన్ని మీ వీళ్ళు మరోసారి రుజువు చేశారన్నమాట. అవును. సినిమా తీయాలంటే 100 కోట్లు లేకపోతే ఈరోజు సినిమా ఏం చేస్తావురా అని కొంచెం మీనమేషాలు లెక్క పెడుతున్న వారికి ఇది మంచి స్ఫూర్తి. సినిమా మనకి కథలో దమ్ముండాలి, స్టోరీలో దమ్ముండి తీసే డైరెక్టరు వీళ్ళందరూ కరెక్ట్గా పనిచేయాలి. కానీ సినిమా ఎవరితో చేసినా ఆడుతుంది, డెఫినెట్గా ఏ డైరెక్టర్ చేసినా ఆడుతుంది, ఏ నిర్మాత చేసినా ఆడుతుంది. ఈరోజు డైరెక్టర్ నిర్మాతని చూసే రోజులు పోయినాయి. చిన్న సినిమాలు ఎన్ని సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఆ సినిమాలన్నీ బాగా ఆడడానికి కారణం కేవలం సినిమా కథలో పట్టుండడమే, కథలో వైవిధ్యం ఉండడమే. ఆ వైవిధ్యం ఉన్నటువంటి కథలు కానీ సినిమాలు కానీ అన్నీ బాగా బాక్స్ ఆఫీస్ నిరూపించుకుంటున్నాయి. ఈ సినిమాలకి ఈ కలెక్షన్స్ చాలు. ఒక విధంగా చెప్పాలంటే సినిమాకి ఎక్కువ లాభాలు వచ్చినట్లు లెక్క అవుతుంది అన్నమాట. 2025 మనకి వెళ్ళిపోతూ కూడా మంచి ఒక ముక్తాయింపునిచ్చింది అన్నమాట. నేను వెళ్ళిపోవడం లేదు, విజయవంతంగా వెళ్ళిపోతున్నాను. అన్ని సినిమాలు కూడా విజయవంతంగా వెళ్తున్నాం. మేము 2026కి మంచి జోష్తో మేము స్వాగతం చెప్తున్నాము. వెల్కమ్ టు 2026 అని చెప్పడం మామూలుగా ఒక నిరాశ నిస్పృహం చెప్పడం కాకుండా ఒక ఆశాజనకంగా చెప్పడం మాత్రం విశేషించి ఈ 4 సినిమాల తాలూకు సక్సెస్ మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఇది వెరీ గుడ్ ఎండింగ్, వెరీ గుడ్ ఎండింగ్. 2026 will be a very good starting. అవును సార్, అవును. 4 వెర్షన్స్, 4 రకాల మూవీస్ ఇవి అన్ని కూడా ఒకటే మంచి హైప్ తో వెళ్తా ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఖచ్చితంగా 2026 లో కూడా చాలా మంచి సినిమాలు వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉన్నాయి ప్రేక్షకులకి. మంచి జోష్తో అన్నమాట. అంటే మనం ఆశాజనకంగా ఉన్నాం. మనం అంటే హోప్ఫుల్లీ వీఆర్ వెరీ గుడ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ వీఆర్ అహెడ్ అని చెప్పడం. మేము ముందు ఉన్నాం, మేము వెనకబడలేదు. చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ మేము వెనకబడలేదు, మేము ముందున్నాం, అందరికంటే ముందున్నాం అని చెప్పడం ఈ చిత్రాల తాలూకు విజయం తాలూకు అర్థం. అవును, అవును. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.